పెడితే లాంగ్ లీవ్ లేకపోతే ట్రాన్స్ఫర్. ఇది రాయలసీమలోని ఓ నగరపాలక సంస్థలో కమిషనర్ల పరిస్థితి. ఏ అధికారి పట్టుమని 10 రోజులు కూడా పని చేయలేని దుస్థితి నెలకొంది. బదిలీపై వచ్చామా, బాధ్యతలు తీసుకున్నామా, లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళామా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. విపరీతమైన రాజకీయ జోక్యం, పాలకవర్గ అవినీతి, ఈ వ్యవహారాలతో పని చేయలేని పరిస్థితి ఉందని టాక్. ఇంతకీ ఏదా నగరపాలక సంస్థ? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యులు, ఇలా ఎవరైనా జనానికి సేవ చేస్తామని ఎన్నికల్లో చెబుతారు. కానీ గెలిచిన తర్వాత లక్ష్యాలు మారిపోతాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పద్ధతిని ఫాలో అవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తారు. అనంతపురం నగరపాలక సంస్థలో ఇదే పరిస్థితి ఉంది. పాలకవర్గ సభ్యులు వసూళ్ల దందాకు తెరతీసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఇక్కడ పనిచేయాలంటేనే కమిషనర్లు హడలిపోతున్నారు. పాలనలో అడుగడుగున రాజకీయ జోక్యం పెరగటమే ఇందుకు కారణం. ₹1,00,000 పనిచేస్తే 10 లక్షలకు బిల్లులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో 3 కమిషనర్లు తాము పని చేయలేమని చెప్పడం గమనించదగ్గ విషయం. దీంతో నగరపాలక సంస్థను గాడిన పెట్టే నాథడే కరువవటంతో మున్సిపల్ కార్పొరేషన్లో పాలన కుక్కలు చింపిన విస్తరలా మారింది. ఇలా పాపం తలా పిడికెడు అన్న విధంగా పాలకవర్గం ఓవైపు, అధికార పార్టీ మరోవైపు అక్రమార్జన కోసం అధికారులపై గద్దల్లా వాలిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులు చేసినా చేయకపోయినా కొందరు కార్పొరేటర్లు కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై కోట్లు దండుకునేలా వేస్తున్న స్కెచ్ తలనొప్పిగా మారింది. ఏ ఫైల్ పై సంతకం చేస్తే ఏ ముప్పు వస్తుందోననే భయంతో సైలెంట్ గా లాంగ్ లీవ్ పెట్టేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 కమిషనర్లు ఇక్కడ పనిచేయలేం బాబోయ్ అంటూ గుడ్ బై చెప్పారు. ఐపీఎస్ అధికారి మేఘస్వరూప్ 1-2 నెలల్లోనే ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. ఈయన స్థానంలో కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నాగరాజు అనంతపురం నగర పాలక సంస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఓవైపు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మరోవైపు పాలక వర్గంలోని కొందరు కార్పొరేటర్ల కాసుల కక్కుర్తితో ఊపిరాడని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. పలు డివిజన్లలో అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం పనులు చేసినా చేయకపోయినా బిల్లులు పెట్టాలని కమిషనర్ నాగరాజుపై ఒత్తిడి వచ్చిందని టాక్. ఓవైపు నేరుగా ఫోన్లలో బెదిరింపులు, మరోవైపు అధికార పార్టీ నేతలుగా చెప్పుకునే కొందరు నగరపాలక సంస్థలోనే మకాం వేసి తాము చెప్పిన ఫైలుపైనే సంతకం పెట్టాలని బెదిరించడంతో చేసేదేమీ లేక పట్టుమని 10 రోజులు పనిచేయకుండానే మెడికల్ లీవ్ పెట్టేశారు. తానేదో అనుకుని అనంతపురం కమిషనర్ గా వస్తే ఇక్కడ మరో వ్యవహారం సాగుతోందంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసి లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు. దీంతో అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావుకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికార పార్టీ నేతలు కొందరు కార్పొరేటర్లతో సిబ్బంది కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అందరూ ఇబ్బడి ముబ్బడిగా అక్రమ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారట. అధికార పార్టీ నేతల టార్గెట్లకు జడిసి రామలింగేశ్వరరావు అనంతపురం నగరానికి రామ్ అంటూ లీవ్ పెట్టేశారట. ఇటీవల అధికార పార్టీ చోటామోటా నేతలు నగరపాలక సంస్థలో మకాం వేసి ₹1,00,000 పనిచేస్తే 10 లక్షలకు రికార్డులు తయారు చేసి బిల్లులు మంజూరు చేయాలంటూ ఒత్తిడి చేశారట. ఇలా దాదాపు ₹1,00,00,000 పైగా అధికార పార్టీ నేతలు బిల్లులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. వారి దందా అంతటితో ఆగలేదు. కార్పొరేషన్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు చేసినా చేయకపోయినా రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో ₹1,00,00,000 కాజేసే ఎత్తులు వేశారు. దీంతో ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో రామలింగేశ్వరరావు మెడికల్ లీవ్ లో వెళ్లారు. ఇలా ఉన్నతాధికారులు ఒకరి తర్వాత మరొకరు దీర్ఘకాల సెలవుపై వెళుతుండటంతో అనంతపురం కార్పొరేషన్లో పన్నుల వసూలు నిలిచిపోయింది. పర్యవేక్షించేవారు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. ₹1,00,00,000 వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ పనులు నిలిచిపోయాయి. ఇక అధికారులు కూడా వర్గాలుగా విడిపోయి కొందరు పాలక వర్గానికి అనుకూలంగా ఉంటే మరికొందరు అధికార పార్టీ నేతలకు అండగా ఉంటున్నారని వినిపిస్తోంది.
అలాంటి వారు కమిషనర్ గా వచ్చిన వారిపై ఫిర్యాదు చేయటమే పని పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. లాంగ్ లీవ్ లో వెళ్లిన కమిషనర్లు నాగరాజు, రామలింగేశ్వరరావు ఈ వ్యవహారాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం నగరపాలక సంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందని, పనిచేసే వాతావరణమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ గా వచ్చేందుకు అధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార పార్టీ నేతలతో పాటు పాలకవర్గం ఆగడాలకు చెక్ పెట్టాలంటే ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వస్తోంది. అప్పుడే అవినీతికి కొంతవరకు చెక్ పడే అవకాశం ఉంటుంది. అనంతపురం నగరపాలక సంస్థ వ్యవహారాలతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ అపవాదు నుంచి గట్టెక్కేందుకు ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి పాలనను గాడిలో పెడుతుందో, లేక అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులెత్తే వారితో గాలి కొదిలేస్తుందో చూడాలి.